అందువల్ల చాలా మల్టీనేషనల్ కంపెనీస్, వేరే దేశాల కంపెనీలు ఆ కంపెనీలు అక్కడ మూతపడకుండా ఉండడం కోసం ఆ దేశంలో వాళ్ళు నిషేధించినా సరే ఆ ఉత్పత్తులను తీసుకొచ్చి మనలాంటి దేశాల్లో అమ్ముతున్నారు. వాటికి అనుమతులు అలాగే కంటిన్యూ చేసుకుంటూ అవి చాలా ప్రమాదం. తాత్కాలికంగా పురుగును చంపొచ్చు కాక, తాత్కాలికంగా తెగులు చంపొచ్చు కాక, కానీ వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని బ్యాన్ చేయదు ఈ గవర్నమెంట్. వాళ్ళు ఇచ్చే ఎంగిలికి ఆశపడి రైతును అడ్డి కొడుతూనే ఉంటారు. అంటే ఎలా తయారయ్యారంటే రైతు చేయి చాపి నిలబడే పరిస్థితికి రైతు నిలబెట్టారు. ఎందుకో తెలుసా? మీకు ఆ చేతిలో ఎంతో కొంత ఉచితంగా డబ్బు ఇస్తే మీరు ఓట్లు వేస్తారు అన్న ఉద్దేశం. ఈ ఉపాధి హామీ పథకం ఏంటి? దేశ దరిద్రానికి కాకపోతే ఈ ఉపాధి హామీ పథకం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం ఉంది? ఎంత అక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో. అదే ఉపాధి హామీ పథకాన్ని రైతులకి టోకన్ రూపంలో ఇవ్వండి. ఇంతమంది కూలీలను ఒక రైతు ఎకరానికి ఇంతమంది కూలీలను తీసుకోవచ్చు. సో వీళ్ళకు ఆ టోకన్స్ ఇస్తే ఆ రైతుల నుంచి ఆ టోకన్లు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలంటే